ఓం నమో కృష్ణ నమో కృష్ణ నమో నమ. జై శ్రీరామ్. శ్రావణభూతి గురువును చూసి, గురువుగారు, స్మృతి అనేటటువంటి ఈ యొక్క వృత్తి ప్రవృత్తి పూరితమైందని మీరు తెలియజేస్తున్నారు. ప్రవృత్తియే ప్రధానంగా ఉండడం వలన ఇటువంటి స్మృతులు మనకు కలుగుతూ ఉంటాయి, అంటే జ్ఞాపకానికి వస్తూ ఉంటాయి. 4 ఉన్న చిత్తవృత్తుల యొక్క అనుభవ సారమే ఈ యొక్క స్మృతికి మూలము అని అన్నారు. 4 చిత్తవృత్తులు మనం చెప్పుకున్నటువంటివి, ఈ 4 చిత్తవృత్తుల ప్రభావము స్మృతిగా మారుతుంది. అంటే స్మృతికి కారణం మనం గతంలో చేసినటువంటి అనేక కర్మలు. అవి మంచి కావచ్చు, లేదా కొన్ని చెడు కావచ్చు, కొన్ని తెలిసి కావచ్చు, కొన్ని తెలియకుండా కావచ్చు. ఎలా చేసిన కర్మలే కనుక వాటి జ్ఞాపకాలు మాత్రం మనల్ని ఎందుకు పీడిస్తాయి? జరిగిపోయింది కదా, వాటిని ఎందుకు మనసు ముందు తెచ్చుకున్నంత మాత్రాన భయపడాలి, బాధపడాలి? అవి కేవలం ఆలోచనలే కదా. ఆలోచనలు మనల్ని ఏం చేస్తాయి అనేటి విధానంగా మనం ఆలోచించాలి అని మీరు చెబుతున్నారు. చెబుతూ ఉన్న ఈ సత్యాన్ని ఎలా ప్రజలకు తెలియజేయాలి, సామాన్యులకు ఎలా వివరించాలి? శ్రావణభూతి మనం తెలుసుకోవలసింది ఎంతో ఉంది. ఈ జ్ఞానం అనంతం. మన పతంజలి మహర్షి గారి యొక్క యోగ సూత్రాలన్నీ కూడా మనస్సుని మార్చి, అంటే మనస్సుని మరమ్మత్తు చేయడం. ఏ విధంగా చనిపోయినప్పుడు ఆ వాహనం యొక్క సాంకేతిక నిపుణుడు దానిని ఏ విధంగా మరమ్మత్తు చేస్తాడో, అదేవిధంగా ఈ మనసు కూడా ఒక్కొక్క మాదిరు అనేకమైనటువంటి సాంకేతిక లోపాలు వస్తాయి. ఇవి సరిచేయడానికి మనోవైజ్ఞానిక శాస్త్రజ్ఞుడు కావాలి. సో పతంజలి మహర్షి గారు ఇటువంటి విద్య మనకు నేర్పుతున్నారు. వైద్య విధానం తెలుసుకోండి. మొట్టమొదట మీ మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటే మీ శరీరం నిత్య ఆరోగ్యంగా ఉంటుంది. పూర్వకాలం అధిక జీవన కాల పరిమితి జీవించారు అనడానికి కారణం వాళ్ళ అలా మనస్సును ఉంచుకొని జీవించడమే అనేది ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. సమాజంలో వెళ్ళి అందరికీ ఈ జ్ఞాన ప్రబోధన చేసేటప్పుడు రజోగుణ ప్రధానులు, తమోగుణ ప్రధానులు వీరు అహంకారాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. వారికి వ్యతిరేకమైన మాటలు, అంటే వారి దినచర్యలు, వారు చేసే కర్మలన్నిటికీ ఎప్పుడైనా మనం విఘాతం కల్పిస్తున్నాము, అంటే దానికి వ్యతిరేకంగా చెబుతున్నాము అంటే వెంటనే వారు ప్రతిస్పందించి మన యొక్క దీనిని చెడగొట్టేటటువంటి పని కూడా జరుగుతుంది. అంటే మీ బోధించే బోధన విధానాన్ని నమ్మవద్దని వారు అందరికీ చెప్పడం కూడా జరుగుతుంది. దీనికి కారణం రజోగుణ తమోగుణ స్వభావాలు ఎప్పుడు కూడా వారు జ్ఞానాన్ని గ్రహించాలని అనుకోరు. గ్రహించాలి అనుకున్నా కూడా వారిని అహం దగ్గరకు రానికుండా చేస్తుంది. అంతకి రానికుండా పోతే పోయింది, సామాన్యులు వినడానికి కూడా వారిని అంగీకరించరు. దీనికి ఉదాహరణగా మనం గ్రీకు దేశంలో దాదాపు 2400 సంవత్సరాల కిందట ఆ తత్వవేత్త సోక్రటీస్ అనేటువంటి ఒక తత్వవేత్త జన్మించాడు. అతను తత్వజ్ఞానాన్ని పూర్తిగా, దైవజ్ఞానాన్ని పూర్తిగా గ్రహించిన వాడు. ఈ సత్యమేది అసత్యమేది పూర్తిగా తెలిసిన వ్యక్తి. అలా ఆయన సత్యాన్ని ప్రబోధిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న పరిపాలకులు, ఆనాటి రాజులు ప్రజాపీడితులుగా మారి, ప్రజాద్రోహులుగా మారి ప్రజలను పీడించి అధిక ధనం వసూలు చేసుకుంటూ అనేక విధాలైనటువంటి పన్ను విధానాలు విధించి ప్రజలను శాసిస్తూ, ప్రజలను హింసిస్తూ జీవిస్తూ ఉండేవారు. వారందరూ ఆ బాధలు పడలేకుండా నానా అవస్థలు చెందుతూ వారిని ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితిలో ఈ మన సోక్రటీస్ అనే శాస్త్రవేత్త, ఆధ్యాత్మికవేత్త, ఆయన అంటే ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాడు తన ప్రబోధాలను తెలియజేస్తూ ఉంటే, సత్యాన్ని తెలియజేస్తుంటే వారు విన్నారు. ఇదంతా వారి చెవికి వెళ్ళగానే అతన్ని తీసుకొచ్చి తమ సమక్షంలో నిలబెట్టారు. రాజు చెప్పిందే శాసనం, రాజు చెప్పిందే ధర్మం, రాజే దైవం, రాజుకు మించిన దేవుడు ఇంకెవరూ లేరు. కానీ నీవు మరేదో దేవుడి గురించి, మరెవరు దేవత గురించి, సత్యాన్ని గురించి తెలియజేస్తున్నావు. ఇవన్నీ అవాస్తవాలు, అసత్యాలు. ఇలాంటి ప్రచారం చేసి ప్రజలను మోసం చేస్తున్నావు. ప్రజలను వంచి మాపై తిరుగుబాటు చేసేలాగా నీవు ప్రయత్నిస్తున్నావు అని నేరం ఆరోపించారు. సోక్రటీసు ఎటువంటిది బాధపడకుండా చిరునవ్వుతో సంతోషంగా, లేదు మీరు చెబుతున్నది తప్పు, అంతా కూడా తప్పే, కానీ ఈ సృష్టి అంతా కూడా ఒక శక్తి ఆడిస్తుంది. ఆ శక్తి ఈ అందరి జీవితాన్ని మారుస్తుంది. మీరు చేసే కర్మలకు ఒకరోజు మీరే జవాబు చెప్పుకుంటారు.
దాని తగిన శిక్షలు కూడా అనుభవిస్తారని చెప్తాడు. అయితే వారికి ఆ మాటలు రుచించవు. వెంటనే వాళ్ళు మతాధికారులందరినీ కూర్చోబెట్టుకొని ఈ విధంగా రాజద్రోహం చేస్తున్నాడు, రాజ్యంపై తిరుగుబాటు చేయిస్తున్నాడు ప్రజలను, కనుక ఇతనికి ఏ శిక్ష విధించాలి అని అంటారు. అందుకు రాజు ఇతనికి మరణదండన అంటారు. అయితే అందుకు కూడా సోక్రటీసు చలించడు, గమ్మనే వచ్చేస్తాడు. తర్వాత అతన్ని బంధించి తీసుకువెళ్ళి కారాగృహంలో బంధిస్తారు. మరణశిక్ష అమలు చేయాలి. అందరూ భయపడుతూ ఉంటారు. ఆయనకు అనేక మంది శిష్యులు ఉన్నారు. అందులో ప్లేటో అనేటటువంటి ఒక రాజకీయ శాస్త్రవేత్త కూడా ఉన్నాడు. అతను ఒక అద్భుతమైనటువంటి శిష్యుడు. ఆయన శిష్యుడే అరిస్టాటిల్. సోక్రటీస్ బోధనలు వింటున్న వారు విలవిలలాడుతూ ఉంటారు, చాలా బాధపడుతూ ఉంటారు. గురువుగారు, మీరు మరణిస్తారు, మీరు అది అసత్యమని చెప్పండి, వాళ్ళు చెప్పింది సత్యమని చెప్పండి, మీ ప్రాణాలు కాపాడుకోండి అని అడుక్కుంటారు, వేడుకుంటారు, ప్రార్థిస్తారు. అందుకు సోక్రటీస్ చిరునవ్వు నవ్వుతూ, సత్యాన్ని సత్యమనే చెప్తాను, కానీ ప్రాణమైనా వదులుకుంటాను. సత్యాన్ని అసత్యంగా చెప్పి ఈ ప్రాణాలు నిలుపుకోవడం కంటే ఈ శరీరం ఎప్పటికన్నా పోయేది, కనుక అంత మాత్రాన నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, భయము లేదు. సావు వస్తుందంటే రాని, నేను దాన్ని సిద్ధంగా ఎదిరిస్తాను, ఆహ్వానిస్తాను, పిలుస్తాను అని చెప్తాడు. శిష్యులు ఎంత బాధపడినా కూడా ఆయన మారడు. కారాగారంలో ఉన్న కూడా శిష్యులు వచ్చి అతను చెప్తున్న వచనాలన్నింటినీ కూడా, సత్యాలన్నీ, ధర్మసూత్రాలన్నీ వింటూ ఉండేవారు. అతనికి మరణశిక్ష అమలు చేయవలసిన రోజు వచ్చింది. ఒక పాత్ర నిండా విషం తీసుకొచ్చి భటులు ఇచ్చారు. సోక్రటీస్ చిరునవ్వు నవ్వుతూ, ఏం చేయాలి ఇప్పుడు అని అడుగుతాడు. ఈ యొక్క విషాన్ని తాగేసి మరణించు అంటాడు. ఇది రాజశాసనం అని చదువుతారు. ప్రజలందరూ శోకతప్త హృదయులై అందరూ బాధపడుతూ ఉంటారు. కానీ సోక్రటీస్లో ఎటువంటి చిన్న బాధ కూడా, చిన్న చలనం కూడా ఉండదు. ఆనందంగా మరణించడానికి, సంతోషించడానికి చాలా సంతోషిస్తాడు ఆయన. మరణం అనేది నాకు ఒక విశ్రాంతినిస్తుంది. ఈ శరీరాన్ని విడిచిపెట్టిపోయి నేను ప్రశాంతంగా బతికి ఆ దైవలోకంలో ఉండడానికి నాకు ఇది ఒక దారి అని చెబుతాడు. అందరికీ ఆశ్చర్యంగా ఉంటుంది. శిక్ష అమలు చేయడానికి వచ్చినటువంటి ఆ భటులకు కూడా బాధ వేస్తుంది. ఆ విషాన్ని తాగి గమ్మున పడుకుంటాడు, అలా మరణిస్తాడు. కనుక సత్యం కోసం జీవించేవారు సత్యవచనాలు చెప్తారు, కానీ వారు ఎవరు బెదిరించినా, ఎవరు భయపెట్టినా, ఎవరు ఎన్ని రకాల పీడించినా సత్యానికి వ్యతిరేకంగా మారరు. ఇలాంటివి మన పురాణాల్లో అనేకం ఉన్నాయి. జ్ఞానులు ఎప్పుడు కూడా ఈ శరీరాన్ని శాశ్వతంగా భావించరు. వారు సత్యాన్ని ప్రాణంగా జీవిస్తూ ఉంటారు. ప్రస్తుతంలో జీవించడం అనేది ఒక నిజమైనటువంటి సత్యం. ఎందుకంటే ప్రస్తుతంలో నీవు ఉన్నావు, అనుభవిస్తున్నావు, పనులు చేస్తున్నావు. ఈ పనులు ఆనందించు. ఇది ఏదో దుఃఖ పనులను బాధపడద్దు. నాకు ఇలాంటి కర్మ ఎందుకు వచ్చింది, నేను ఇలా ఎందుకు చెయ్యాలి, వారిలాగా నేను ఎందుకు ఏనుగులపైన, దానిపైన, దీనిపైన విహరించలేదు, దివ్యాభరణాలు ధరించలేదు, దివ్యమైన వస్త్రాలు నాకు లేవు అని బాధపడకు. నీకు ఈ జీవితం భగవంతుడిచ్చినటువంటి కర్మానుసారం సంప్రాప్తమైంది, కనుక దాన్ని అనుభవిస్తేనే నీవు మరుజన్మలో నీవు ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళగలవు. అలా కాకుండా దైవాన్ని నిందిస్తూ కూర్చుంటే విధి అనేటువంటి దానిపై నీ యొక్క అపవాదులంతా విధిపైకి వేస్తే నీవు ఇంకా పాపకర్మలు చేసిన వాడు అవుతావు తప్పితే మరేమీ కాదు. ఒక స్మృతి అనేటటువంటి ఈ యొక్క ప్రవృత్తి దుఃఖంగా పరిణిస్తుంది. ఒక సత్యాన్ని మీ అందరికీ మరలా గ్రహించాల్సి ఉంటుంది. రజోగుణ ప్రధానులు, తమోగుణ ప్రధానులు అతీతంగా ప్రవర్తించిన వారు మేము చెప్పిందే శాసనం, మేము చెప్పిందే ధర్మం, చేసిందే న్యాయం అని ప్రవర్తించిన వారి ఆత్మను వంచుకొని వారు చేస్తున్నారు. కనుక ప్రస్తుతానికి ఆనందంగా ఉండొచ్చు, సంతోషంగా ఉండవచ్చు, కానీ భవిష్యత్తులో అది భయంకరమైనటువంటి ప్రేత పిశాచ గణాల మాదిరిగా అనేక అస్త్రాలు, శస్త్రాలు మాదిరిగా వారి పైకి దూసుకొచ్చి నరకం అనేది చూపెడుతుంది. ఆ నరకయాతన అనుభవించేటప్పుడు అప్పటికి కానీ వారికి ఈ వాస్తవం తెలియదు. అప్పటికి సమయం మించిపోతుంది. పశ్చాత్తాపడేటటువంటి ప్రయత్నం కూడా వారికి అవకాశం ఇవ్వదు. ఎవరు? కర్మ, ధర్మదేవత. ధర్మదేవత అనేది మహాశక్తివంతమైంది. ధర్మదేవతకు ఎవరైనా వ్యతిరేకంగా ప్రవర్తిస్తే వారిని కఠినంగా శిక్షించకుండా మానదు. కనుక సత్యం అనేది కఠినమైనది. కఠినమైన సత్యాన్ని అంగీకరించడం అందరి వలన కాదు. శివజ్ఞానం కలిగిన వారు మాత్రమే దానిని అంగీకరిస్తారు. అందుకే వారిని జితేంద్రియులు అంటారు.
సత్యనిష్ఠుడు తెలియజేసి ఆ రోజుకి తన చర్చను చాలించి ఓం సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు ఓం శాంతి 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 ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఓం తత్సత్.